యాక్చువల్గా దీనిలో నేను ట్రయల్ చూడడం జరిగింది. మా చందు ఇంత బాగా చేస్తాడని చెప్పి ఇంత బాగా చేస్తాడని చెప్పి అనుకోలేదు. చాలా బాగుంది. యాక్చువల్లీ ఫిలిం మిస్ అయ్యా నేను కొంచెం లేట్ అయింది. యాక్చువల్లీ ఇట్స్ వెరీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఉంది దానిలో. నేను చూసిన ట్రయల్ వరకు మాట్లాడుతున్నాను. డెఫినెట్గా మా చందు మంచి ఫ్యూచర్ ఉంది. డెఫినెట్గా మంచి పొజిషన్ కట్టాలనుకున్నాను నేను అనుకుంటున్నాను, ప్లస్ కోరుకుంటున్నాను, ప్లస్ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. అట్లాగే మా స్వామి కూడా మంచి ప్రొఫెషనల్గా యాక్ట్ చేశారు దానిలో నేను చూసినంత వరకు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది మంచిగా హైలైట్ కావాలని, బాగా ఎక్సలెంట్ పేరు వారిద్దరు తీసుకురావాలని చెప్పని, వారి కెరీర్కి ఇది ఒక మంచి పునాది కావాలని చెప్పని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. హాయ్ అండి, ఈ ఫిలిం డైరెక్టర్. హాయ్ అండి, నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. దీనికి ముందు నేను ఒక 5 శాతం దాకా తీశానండి. ఇది దాదాపు ఒక 4 years బ్రేక్ తీసుకొని చేసిన ఫిలిం సార్. కొంచెం నేర్చుకొని కొంచెం ప్రమోషన్స్గా ఎలా తీయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలన్న క్యూరియాసిటీతో మొదలుపెట్టినది ఇది. దీనికోసం చాలా టైం తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద ఫిలిం సార్. ఇది ఇలానే ఉందంటే మెయిన్ ఫిలిం చాలా గ్రాండ్గా ఉంటుంది సార్. దానికోసం దాదాపు 3 years సెర్చ్ చేసి తీసిన ఫిలిం సార్. ఇంకా ముందుగా దీన్ని మొదలు పెట్టాలి అంటే దీనికంటే ముందు ఒక డైలాగ్ చెప్పాలి. త్రిబుల్ సినిమాలో మేము ఒక జస్ట్ ఎలా మొదలు పెట్టాలి, ఇంత పెద్ద బడ్జెట్ ఎలా మొదలు పెట్టాలంటే త్రిబుల్ సినిమా ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ముందు పని మొదలు పెట్టి తర్వాత ఆయుధాలు అటువంటివి అవి వస్తాయని. దాంతో నేను మా శంషాబాద్ నుంచి ఆరంగల్ వెళ్ళాను బండి మీద ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. తిరిగి వస్తుంటే మొదలు పెడదాం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నో చేసాం. సరే ఇది కొంచెం గ్రాఫిక్స్తో కూడినది కదా అని ఆ సినిమా డైలాగ్ కోరుతోనే మొదలైంది ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత స్టోరీ ఒక డెమో ఫిల్మ్ స్టార్ట్ టు ఎండింగ్ రాసుకోవాలి, దాని బడ్జెట్ రాసుకున్నాం. తర్వాత ఒక్కొక్కరు స్టెప్ బై స్టెప్ ఆర్టిస్ట్లను పిలిపించుకున్నాం. మెయిన్గా సినస్వామి వీరు వచ్చేసి జస్ట్ ఎలా ఇన్స్పైర్ అయ్యానంటే, నేను వీరి ప్రొఫైల్ వేరే మొబైల్లో పెట్టుకున్నారు. ఎవరు ఈయన బాగున్నారు ఒకసారి మన దాంట్లో అంటే ఎదురుగా ఉన్నాడు ఆయన. ఓ ఈయన కొంచెం ఎస్ లుక్గా ఉన్నారు, చాలా బాగున్నారు, ఒకసారి అడుగుదాము చేస్తారో చేయాలని. దాదాపు అడగకుండానే నాలోని మగ భాషలతో నేనే చేస్తారా చేయాలన్న ఉద్దేశంతో ఉంటే తర్వాత ఎవరో చెప్పారు ఈయన మోడల్ కూడా చేస్తున్నారని. ఓకే ఇంకా మనం వేటాడొచ్చిందని అనుకుని ఇంకా వేటాడేస్తాను.